రే కనీసం బ్రష్ అయినా చేసిపోరా. అవన్నీ టైం వేస్ట్ అవ్వాలరా. హాయ్ దేవుడా, నేను ఒక డెసిషన్కి వచ్చాను. అదేంటో మీకు కూడా తెలుసు. రే నీ డెసిషన్ దేవుడికి ఎలా తెలుసురా? నేను నైట్ రౌండ్ టేబుల్ మీటింగ్ వేసుకున్నాలే అని నీకు తెలియదు. రౌండ్ టేబుల్ మీటింగ్. దేవుడా, ఇలాంటి వాళ్ళు అసలు పట్టించుకోవద్దు. దిస్ గైస్ ఆర్ లేజీ అండ్ యూజ్లెస్ ఫర్ దిస్ యూనివర్స్ యూనో. ఓకే, ఎగ్జామ్ వెళ్ళొస్తా. నీ వీడి గురించి చెప్పుకుంటున్నా. ఏం లేదులే. అమ్మా, నీ కొడుకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొస్తున్నాడు, వచ్చి ఆశీర్వదించు. అమ్మా 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 అమ్మా. ఎందుకురా అలా చౌకరిసిన మేకలా కలుగుతావు? వాళ్ళు లేరు, గ్యాస్ ప్రాబ్లం కదా, కట్టెలు తాడే ఊరెళ్ళారు. 4 రోజుల వరకు రారంట. వాట్? ముట్టగా ఏం కాదు. అరే సీరియస్ మై లిటిల్ బ్రదర్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను తెలిసి కూడా వెళ్ళారా? నువ్వు రాసే బొక్కల ఎగ్జామ్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. దాని పెద్ద ఆశీర్వాదాలు ఒకటి ఇలా. నీలాంటి తమ్ముళ్ళు ఉన్నంత వరకు నాలాంటి అన్నాలకి అన్యాయం తప్పదురా. నేనేం చేశారా? అసలు నిన్ను ఎవడైతే తొందరగా జాబ్ తెచ్చుకోన్నాడు? అదే నువ్వు కూడా నాలాగా ఎగ్జామ్ ఫెయిల్ అంటే ఇప్పుడు హ్యాపీగా ఇద్దరం కలిసి వెళ్ళేవారు. ఇప్పుడు చూడు, నీ వల్ల నాకు పెట్రోల్ బొక్క. నీ అబ్బా, నా అబ్బా, అదే మన అబ్బా. ఆయన ఎవడైనా ఆలోచిస్తాడరా? తమ్ముడు, ఇది చాలా పాత మ్యాటర్. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు. కొత్తగా ఏం లేదు. అయితే ఉన్నప్పుడే చెప్పు. రే ఏందిరా ఇది? ఓకే బాయ్ బ్రదర్, నీతో నాకు చాలా పని ఉంది. ఇది గుర్తుపెట్టుకో, ఈవినింగ్ వచ్చినాక మాట్లాడదాం. ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాడా? ఈడు ఖచ్చితంగా చెప్పు దొబ్బింది.